హైదరాబాద్ నిజాం సంస్థానంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం యోధులతో పాటు వీర నారీమణులు కూడా పోరాటాలు త్యాగాలలో మేటి అనిపించుకున్నారు. వారి త్యాగాలు పోరాట స్ఫూర్తిని భారత స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ ముస్లిం యోధులు పుస్తకంలో రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ వివరించి ప్రపంచానికి చాటారు. అలాంటి ఎంతో మంది ముస్లిం మహిళల జీవన రేఖలను ప్రపంచానికి అందించిన కలం వీరుడు నసీర్. ఇరాన్ నుంచి ఇండియా వచ్చి స్థిరపడిన కులీనా మహిళ ఫ్రకుల్ హజియా హసన్ ఆమె విలక్షణమైన మహిళ. ఆమె 1870లో జన్మించి 100 ఏళ్లు జీవించారు. ఆమె భర్త నిజాం సంస్థానంలో అధికారి. ఆయన ఉద్యోగం రీత్యా అనేక ప్రాంతాల్లో పర్యటించేవారు. ఆయనతో పాటు ఆమె కూడా తిరిగి అనేక భాషలను నేర్చుకున్నారు. ఆంగ్లం, మరాఠీ, కన్నడ, గుజరాతీలే కాకుండా తెలుగు కూడా నేర్చుకున్నారు. ఆమె స్వాతంత్ర ఉద్యమంలో సర్వం దారపోసారు. గాంధీ, నెహ్రూ, బోస్, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖులు గౌరవంగా ఆమెను అమ్మా జాన్ అని పిలిచేవారు. హైదరాబాద్ లోని ట్రూప్ బజార్ లో అబిద్ మంజిల్ ఆమె నివాసం. 1920లలో సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను తగలబెట్టారు. ఆ రోజుల్లో మహిళలు ముఖ్యంగా బాలికల దుస్థితి గమనించి వారి అభ్యున్నతికి కృషి చేశారు. విద్యార్జనతో విజ్ఞానం అభ్యున్నతి సాధించవచ్చని నమ్మి బాలికల్లో విద్యా అభివృద్ధికి పలు పాఠశాలలు నెలకొల్పడానికి కృషి చేశారు. బ్రిటిష్ వారి కీలుబొమ్మ నిజాం రాజ్యంలో నివసిస్తున్న జాతీయ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించారు. మహాత్ముని పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాక తన 3 కుమారులను అదే బాట పట్టించిన వీరమాత ఫ్రకుల్ హజియా హసన్. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ బాటలో చిన్న కుమారుడు అబిద్ హసన్ వెళితే ఆమె పెద్ద కుమారుడు బద్రుల్ హసన్ గాంధీ వెంట నడిచారు. రెండో కుమారుడు జాఫర్ హసన్ గాంధీ బాటలో తల్లి పక్షాన నిలిచారు. తాను నడవడమే కాక తమ కుమారులను కూడా స్వాతంత్ర ఉద్యమంలో నడిపించిన ఫ్రకుల్ హజియా హసన్ ధన్యజీవి.